దేవుడు ఏ రీతిగా నీకు సహాయం చేయబోతున్నాడో, ఏ రీతిగా మనలను బలపరచబోతున్నాడో కొద్ది మాటలు మీకు తెలియజేస్తాను. ప్రతి దేవుడు ఇప్పుడు ఆ రోజు ప్రత్యక్షమైనట్లుగా దేవుడు ఇప్పుడు ప్రత్యక్షం అవడం. ఇక దేవుడు ఒక అంగీ వేసుకొని ఒక గొర్రెపిల్ల పట్టుకొని, దేవా నాకు ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలంటే ఇప్పుడు దిగి రాడు. మరి దిగి రాకుండా, దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వకుండా, దేవుడు నీకు కనిపించకుండా ఒక సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి సహాయం చేయబోతున్నాడో, ఈ ఉపవాస కూటాలలో నీవు ఎలాంటి సహాయము దేవుని దగ్గర పొందబోతున్నావో ఒక కొద్ది మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథములో మనకు ఒక భక్తుడు కనబడుతున్నాడు. మనకు బాగా తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆ వ్యక్తితో ప్రభు ఒక విలువైన మాట మాట్లాడుతున్నాడు. 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము, ఒక విలువైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటే 13 నుండి మనము చదువుకుందాం. యాకోబుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యాకోబు యొక్క జీవితాన్ని గురించి, యాకోబు యొక్క బ్రతుకును గురించి, యాకోబు జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైన గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. అతడు నిజానికి ఒక మోసగాడే, లోకానుసారమైన వ్యక్తి, తండ్రిని అన్నగారిని మోసము చేసిన వాడే. కానీ ఆయన ఏమంటే పెద్దల రామునుడు బయలుదేరినప్పుడు ఆ ఎబ్బేకనే రేవు దగ్గర దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి, ప్రార్థనతో ఆయన గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఏమిటి ఆశీర్వాదం అంటే, మోసగాడు ఇశ్రాయేలుగా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎలా మారిపోయాడు? ఇశ్రాయేలుగా మారిపోయాడు. అలాంటి యాకోబు జీవితంలో, అలాంటి యాకోబు బ్రతుకులో దేవుడు ఏం చేయబోతున్నాడో ఒక విలువైన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 13 నుండి చదువుదాం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. గట్టిగా స్తోత్రం చేయాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఓ యాకోబు, సమస్యలు వచ్చాయి, కొంచెం భయపడ. Only on Nykaa Fashion. శోధనలు భయపడుతున్నాడు, ఎన్నో ఇరుకులు వస్తున్నాయి, భయపడుతున్నాడు. అలాంటి భయపడుతున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట, యాకోబు నువ్వు భయపడవద్దు. దేవునికి స్తోత్రం. ఆ యాకోబు స్థానములో మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకుంటే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నమ్మని వారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ దేవుడు నాకు, యెహోవా నాకు నేను ఏమంటున్నాడు? భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు ఏం చేయబోతున్నాడు? నీకు ఎబినేజర్గా, ఎలాగా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఎబినేజర్గా ఉండి ఉరుములు కురిపించి సైన్యములను, శత్రువులను వెనక్కి మళ్లించినట్లుగా, ఇశ్రాయేలుకు జయమిచ్చినట్లుగా నీకు కూడా ఒక సహాయము చేయబోతున్నాను. ఏంటో సహాయం అంటే, అప్పుడు చెప్తున్నాడు యాకోబుతో, ఏమన్నాడు చూసారా? నీ కుడి చేతిని ఏం చేస్తున్నాను? పట్టుకొనొచ్చు. పురుగు వంటి యాకోబు ఎలాంటోడు? ఏ యాకోబు? భాగ్యవంతుడు కాదు. ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయములో, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంతో గొప్పది. కానీ యాకోబు ఒక పురుగు వల్ల ఉన్నాడు. మన కళ్ళ ముందు పురుగులు కనబడతాయి. జస్ట్ 2 ఏళ్ల మధ్యలో పెట్టి పురుగులు నలిపేయచ్చు, కాళ్ళ కింద పెట్టి దాన్ని నలిపేయచ్చు, గట్టిగా ఊస్తే ఆ పురుగులు ఎగిరిపోతాయి. అంత అల్పమైన వాడు యాకోబు. ఈరోజు నీ గురించి మాట్లాడుతున్నాడు.
నేను ఏంటి, నా బతికేంటి, నా జీవితం ఏంటి, నాకేముంది, నా స్థితి సరిగా లేదు, నాకు ఏ సహాయం లేదు, ఎవరు నాకు తోడు లేరు, ఏ అండ లేదు అని ఒక దిగులుతో నువ్వు ఉన్నావేమో ఈ రాత్రి. అలాంటి నిన్ను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకో. ఇశ్రాయేలు స్వల్ప జనమేం కాదు. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించే దేశం అది. హల్లెలూయా. కానీ గతములో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? స్వల్పం, అల్పమైన వాళ్ళు, ఏ సహాయం లేని వాడు యాకోబు. ఎవరు మాంగారు శత్రువే, అన్నగారు శత్రువే, అందరికి శత్రువుగా ఉన్నాడు. అలాంటి యాకోబుతో మాట్లాడుతున్నాడు. నువ్వు పురుగు వంటి వాడివే, స్వల్పమైన వాడివే, కానీ ఏమన్నా తెలుసా? భయపడకుడి. దేవునికి స్తోత్రం. నువ్వు పురుగు అని భయపడవద్దు, స్వల్పమని భయపడవద్దు. అయ్యో ఏమీ లేదని భయపడకు, ఏ దిక్కు లేదని భయపడకు, ధనము లేదని భయపడకు, ఆస్తి లేదని భయపడకు. మరి ఏం చేస్తాడైనా? భయపడకొని చెబుతూ ఏమన్నాడు చూద్దామా? నేను నిన్ను సహాయము చేయుచున్నాను. దేవుడికి స్తోత్రం. ఎవరి సహాయం? అది మనుషుల సహాయం కాదు, బంధువుల సహాయం కాదు, అధికారుల సహాయం కాదు. ఇది ఎవరి సహాయం తెలుసా? సర్వ సృష్టికర్త అయిన దేవుని సహాయము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు పురుగు వంటి వాడు అనుకుంటున్నావేమో, స్వల్ప జలం అనుకుంటున్నావేమో, ఎన్నిక లేని వాడు అనుకుంటున్నావేమో, ఏ దిక్కు లేదు అని నిరాశ పడుతున్నావేమో. ఈ రోజు ప్రభు ఈ కూటలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నీకు సహాయం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయబోతున్నాడు? సహాయం అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి ఒకవేళ సపోజ్ ఆహారం లేదనుకో, అప్పుడు సహాయం చేసేవాడు ఏం చేయాలండి? ఎవరు మాట్లాడరు మీరు? ఏంటా? ఆహారం లేదు ఇంట్లో అనుకుందాం. ఇప్పుడు ఈ బంధువు ఎవడో వచ్చాడు, ఏమిస్తాడు సహాయం అంటే? ఏం చేస్తాడు? కాస్త బియ్యమని, ఇంకా కారుగోల, పప్పులు, ఉప్పులు అవి పట్టుకోవడం, దాన్ని ఏమంటారు? మాట్లాడచ్చు. అదండి, మాట్లాడమంటారా? పర్లేదా? చెప్పండి సార్. అయ్యగారు సార్ పర్మిషన్ ఇచ్చారు బాబా సహాయం. అబ్బా చూసారు, ఇప్పుడు మాట్లాడారు. అబ్బో చాలా కండిషన్లో ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. చాలా మంచి సంఘం చూసారా, అలా ఉండాలి. కాపురి చెప్తేనే కానీ మాట్లాడలేదు మీరు. రెండవది, అప్పుల్లో ఉన్నారు. ఎవరో వచ్చాడు పెద్ద ఆయన, మీ ఇంట్లో పెద్ద ఆయన. అప్పుడు ఏ సహాయం చేస్తాడు? డబ్బు సహాయం. వస్త్రాలు లేవు, ఏమి లేవు, వస్త్రాలు లేవు. అప్పుడు ఏ సహాయం చేస్తాడు? వస్త్రమనే సహాయం. దానినే ఏమంటారు ఇప్పుడు? ఆహారం లేనప్పుడు ఆహారం పెట్టడం సహాయం. అప్పుల్లో కూరుకుపోయే వాడికి కాస్త ధనాన్ని ఇవ్వడం సహాయం. వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇవ్వటం. ఒక నీడ గూడు లేదు, ఇల్లు వాకిల్ లేదు, ఏదో ఒక గుడిసెలో ఎవరో తీసుకొచ్చి నీకు ఆశ్రయం ఇచ్చారు, దాన్ని ఏమంటారు? సహాయం. మరి దేవుడు ఏ సహాయం చేస్తాడు? ఇది మన ప్రశ్న, ఇదే మన వాక్యం. మరి దేవుడు ఏంటి? భయపడకో, నువ్వు పురుగులాంటి వాడివి, అల్పమైన వాడివి, దిక్కులేని వాడివి, ఎవరు సహాయమునికి లేదో, నేనున్నాను, నేను చేస్తాను అని వచ్చాడు యాకోబు దగ్గరికి. ఏమిస్తాడు అనుకుంటావు? ఆస్తులు ఇస్తాడేమో, అంతస్తులు ఇస్తాడేమో, వైభోగం ఇస్తాడేమో, లేకపోతే అధికారం ఇస్తాడేమో, లేకపోతే ధనాన్ని ఇస్తాడేమో అని అనుకుంటాం. కానీ ఈ రాత్రి దేవుడు ఎలాంటి సహాయం చేయబోతున్నాడో తెలుసా? ఎబినేజర్ ఆయన ఏ రీతిగా చేయబోతున్నాడో ఈ రాత్రి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం అని చెప్పి ఏం చేయబోతున్నాడు చదువుదాం. అని యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన మురిపిడి మ్రాను
రాజుగానుగా నిన్ను నిన్ను నియమించుచున్నాను. నియమించుచున్నాను. నమ్మిన వారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాకోబు దగ్గర ఏం తీసుకుని రాలేదు. అమ్మా వినండి, నమ్ముకున్నాను, ఇల్లు ఇస్తాడు అనుకున్నాను, ఆయన నమ్ముకున్నాను, పొలం ఇస్తాడేమో అనుకున్నాను, నమ్ముకున్నాను, బంగారం ఇస్తాడేమో అనుకున్నాను, దేవుని నమ్ముకున్నాను, పిల్లలు ఇస్తాడేమో. ఇస్తాడు, అవి వేరే రకంగా వస్తాయి. కానీ ఇప్పుడు యాకోబుకి సహాయం ఏంటో చూడండి. అతడేమో స్వల్పంగా ఉన్నాడు, పురుగు వంటి వాడిగా ఉన్నాడు. ఏదో పట్టుకొచ్చి ఆస్తులు ఇస్తాడేమో, ఏదో పట్టుకొచ్చి అంతస్తులు ఇస్తాడేమో, ఏదో పట్టుకొచ్చి ధనం ఇస్తాడేమో అని యాకోబు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యాకోబు చేపట్టుకుని అతన్ని ఎలా మారుస్తున్నాడు తెలుసా? కొక్కుళ్ళు పెట్టబడి, ఎలాగట? కొక్కుళ్ళు పెట్టబడి పదును గల క్రొత్తదైన నూర్పిడి మ్రాణం. దేవుడికి స్తోత్రం. పూర్వం అండి ఈ ఇనుము ఇంకా కనుగొనలేదు, ఇనుముతో ఆయుధాలు ఇంకా కనుగొనలేదు. ఆ గొడ్డలని, కత్తని, బల్లలు, సుత్తి ఇలాంటి ఇంకా తయారవల, కనుగొనలేదు. అప్పుడు పూర్వం ఏదైనా ఒక కొండను బద్దలు కొట్టాలన్నా, ఒక పర్వతాన్ని బద్దలు కొట్టాలన్నా, ఏదైనా ఒక కొడ్డు తొలగించాలన్నా పూర్వం ఏం చేసేవారంటే మ్రాణులు ఉండేవి, పెద్ద పెద్ద మ్రాణులు, ముదర మ్రాణులు అంటారు. ఆ మ్రాణులు పట్టుకొచ్చి ఒక రాయి కేసి నూరితే అది సూదిగా తయారవుతుంది. ఆ మ్రాణు సూదిగా తయారవుతుంది. ఆ సూదిగా తయారైన మ్రాణు పట్టుకెళ్ళి ఒక కొండను కొడితే కొండ ఏమైపోతుంది? బద్దలైపోతుంది. హల్లెలూయా. అప్పుడు అదొక వెపన్, అదొక ఆయుధం. అలాగా యాకోబుడు దేవుడు ఎలా మలుస్తున్నాడు? పురుగులంటోని స్వల్పమైన జలాంగము కలిగిన యాకోబును దేవుడు తీసుకెళ్ళి ఏం పెడతాడు తెలుసా? కొక్కుళ్ళు పెడుతున్నాడు. హల్లెలూయా. ఏం పెడుతున్నాడు? కొక్కులు. కొక్కులు అంటే తెలుసు కదా, కొడవలు తెలుసు అందరికీ. అమ్మా ఆ కొడవలకి ఏముంటాయి? ఆ కొక్కులు పెట్టాలంటే ఏం చేస్తాడు కమ్మరివాడు? ఏం చేస్తాడు? నీటిలో పెడతాడా? మట్టిలో పెడతాడా? గాలిలో పెడతాడా? ఎగడతాడు? అగ్నిలో. హల్లెలూయా. ఇదిగో 40 రోజులు మిమ్మల్ని అయ్యగారు ఎక్కడ పెట్టాడు? అగ్ని అని కొలిమిలో పెట్టాడు. అదే ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఆ అగ్నిలో ఈ యొక్క ఆయుధం ఏం చేయబడాలా? కాల్చబడాలా. ఎలా కాల్చబడాలా? ఎర్రగా కాల్చబడాలా. దేవునికి స్తోత్రం. ఎలా కాల్చబడాలా? అప్పుడు దానిని తీసుకొచ్చి ఆ యొక్క దానిని ఏం చేస్తాడో తెలుసా? సుత్తుతో సరి చేస్తాడు. ఈ ఉపవాసం అనే కొలిమిలో ఇదిగో దైవజనులను తీసుకొచ్చి దేవుడు మిమ్మలను వాక్యముతో సరి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అలా చేసిన తర్వాత 3వ రోజున మీరు ఏమైపోతారో తెలుసా? షార్ప్ అయిపోతారు. అంటే పదునుతో నింపబడతారు. దేవుడికి స్తోత్రం. ఏం చేయబడతావు అంటే ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? కొక్కుళ్ళు పెట్టబడిన నురిపిడి మ్రాణుగా మారతావు. దేవునికి స్తోత్రం. అది మీ దేవుడు చేసే సహాయం. గుర్తుపెట్టుకో. ఆస్తులు పట్టుకొచ్చి పెట్టడం, మూటొట్టుకొచ్చి ఇవ్వడం. మరి ఏం చేస్తాడు అనుకున్నా? పురుగులాగా ఉన్నా నీవు, స్వల్పముగా ఉన్నా నీవు, ఎన్నిక లేని నీవు, బలము లేని నీవు, ఏ యోగ్యత లేని నిన్ను ఈ ఉపవాస కొట్టాల్లో దేవుడు నీకు కొక్కుళ్ళు పెట్టి ఎలా మార్చేస్తాడో తెలుసా? నూర్పిడి మ్రాణుగా. చెప్పండి, చెప్పండి. నేను నూర్పిడి మ్రాణుగా మారతాను. మీ పక్క వాళ్ళతో చెప్పండి. నీవు చెప్పండి, ఏం పర్లేదు, ఏమనుకోరలే. నూర్పిడి మ్రాణుగా మారబోతున్నావు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం అందరం ఏమవుతున్నాం? ఇప్పుడు ఆయుధాలు. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నిన్ను ఎలా మారుస్తున్నాడు? చెప్పండి. ఎలాగా చెప్పాలందరూ? వచ్చే సంవత్సరం గుర్తుండిపోవాలి మాట. ఎలాగా? నుర్పిడి మ్రాణు.
చెప్పు. కోటలకెళ్ళో ఏం తెచ్చావు? దేవుడు ఏమిచ్చాడు? ఏమవడమేంటి? నేను నూర్పిడి మ్రాణిగా మారాను. దేవునికి స్తోత్రం. ఎలా మారాలా? ఎస్. అప్పుడు ఎప్పుడైతే నూర్పిడి మ్రాణిగా మారతావో అప్పుడు ఏం చేస్తావు తెలుసా? చదువుదాం. నీవు పర్వతములను నూర్చుదువు. చాపలు కొట్టు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు అడ్డగింపను. చప్పట్లో. ఓ గొప్ప స్తోత్రం. జెరుబాబెలు ఎంత మాత్రపు దానవి నీవనెను చదురు భూమిగా మారదవు. ఎంత మాత్రపు దానని చదురు భూమిగా మారదవు. తేత కాదనెను బలముతో శక్తి చేత బలముతో ఇది కాదనెను నా ఆత్మ ద్వారా దీని చేతునని సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని యెహోవా సెలవిచ్చె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యాకోబు అందరూ ఆడ పురుగురా, యాకోబు స్వల్ప జనవరా, ఆడికి ఏం చేత కాదు, ఆడు దిక్కులేనాడు, ఆడు బలహీనుడు అనుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు ఎలా మార్చేశాడు చెప్పండి? నురిపెడి. ఎస్. ఇప్పుడు యాకోబు ఏం చేయగలడు? పర్వతములను చెప్పండి ఏం చేస్తున్నాడు? నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. చూసారా, అది సహాయం అంటే. ఇప్పుడు దేవుడు లేడు, నువ్వే పర్వతాన్ని ముందుంది. ఆ పర్వతాన్ని ఏం చేయాలా? మాట్లాడలేదు. ఏం చేస్తావు? నూట్ చేస్తావు. రెండవది పొడి చేస్తావు. అది కొండైనా పర్వతమైనా శిఖరమైన ఏదైనా సరే. ఇప్పుడు పురుగువా నువ్వు? లోకానికి పురుగు, లోకానికి స్వల్పం. అలా యేసుని నమ్ముకున్నారు, ఏమి లేనోళ్ళు అనుకుంటుంది లోకం. కానీ నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? నీలో ఉన్న బలం ఏంటో తెలుసా? నీలో ఉన్న ఆత్మ ఏం చేయబోతుందో తెలుసా? ఒక పర్వతమును నూర్చేస్తావు. హల్లెలూయా. ఏ నూర్చేస్తావు చెప్పండి? ఏ నూరుస్తావు? పర్వతం. అది పర్వతమైన కొండైనా ఇప్పుడు నీ చేతులు ఏమైపోతుంది చెప్పండి? పొడి. చెప్పండి అమ్మా, చెప్పాలా? ఇప్పుడు ఎంత బలవంతురాలు నువ్వు? जो भी बोलो, एक्सपेरिमेंट करने का मन तो करता है. పురుగు ఎలా మారిపోయింది? కొండను పొడి. జేసీబీ అక్కర్లేదు, ఇప్పుడు పెద్ద పెద్ద యంత్రాలు అక్కర్లేదు. కొండలను బద్దలు కొట్టాలంటే బాంబులు వాడతారు, పెద్ద పెద్ద ఆయుధాలు వాడతారు. ఎన్నో మిషనరీ ఉంటేనే కానీ ఒక కొండను తొలగించలేరు. కానీ నీవు ఎన్నిక లేని నీవు, స్వల్పముగా ఉన్న నీవు, ఏ ఆస్తి అంతస్తులు అధికారము దళము బలము లేని నీవు ఆ పర్వతమును నూర్చేసే శక్తి నీకోపోతున్నాడు. అదే ఎబినేజర్. హల్లెలూయా. కావాలా వద్దా? దేవుడు రావాలా? నువ్వు నూర్చేస్తావా? మళ్ళీ దేవుడు ఎందుకు? దేవుడు నిన్నే నూర్చు. ఆయన పొదులు పెట్టాడు. ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న ఆత్మ నీలో పెట్టి నేను ఎలా మలిచేసాడు? ఇప్పుడు ఆయుధముగా. హల్లెలూయా. ఎలా మలిచాడు? ఇప్పుడు నువ్వేం చేయాలా? పర్వతాన్ని చేస్తారా చేయరా? మాట్లాడతా లేదు. ఇది చేస్తావా? చేస్తానన్న వారు మీ కుడి చేప గట్టి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు? పర్వతం. చెప్పండి ఏం చేయగలవు? పర్వతాన్ని ఏం చేయగలవు? నూర్చగలవు. ఏంటి పర్వతాలు? నువ్వు ఇక కొన్ని పర్వతాలు మీకు పరిచయం చేస్తా. ఇప్పుడు నీవు
ఎబినేజర్ నిన్ను ఏం చేశాడో తెలుసా? ఒక షార్ప్ చేసేస్తాడు, ఒక వెపన్గా మార్చేస్తాడు. నుర్పిడి మ్రానుగా ఏమయ్యావు? మారావు. చెప్పను, ఎలా మారావు? మ్రానుగా మార్చావు. ఇప్పుడు నీ పని ఏంటి? ఏంటి నీ పని? పర్వతమును చెప్పాలా? అది తర్వాత దాన్ని ఏం చేయాలా? పొడి ఇలా ఉప్పు అంటే పర్వతం ఏమైపోవాలా? ఎగిరిపోవాలా. హల్లెలూయా. అలాంటి ఆయుధముగా ప్రభు నిన్ను మలచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, ఎలాంటి పర్వతాన్ని మనం పొడి చేయాలా? ఇప్పుడు అది మన వాక్యం. ఏ పర్వతంతో నువ్వు పోరాడాలా? మన కలబడే కొండలు కాదు, రాతి పర్వతాలు కాదు, మట్టితో ఉన్న పర్వతాలు కాదు. మరి దేవుడు నీకు ఎందుకు సహాయం చేశాడు? ఎందుకు నీకు కొక్కుల్ని పెట్టాడు? ఎందుకు నిన్ను నురిపిడి మ్రాండిగా మార్చాడు అంటే ఒక మాట చూద్దాం. 76వ కీర్తన 76వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 74వ కీర్తన 6వ వచనం త్వరగా. యాకోబు దేవా, యాకోబు దేవా, 76వ కీర్తన 4వ వచనం. దుష్ట మృగములు ఉండు పర్వతముల చాలు సౌందర్యం. చాలు. మొదటి పర్వతం ఏంటో తెలుసా? దుష్ట మృగము అనే పర్వతం. ఏ పర్వతం అది? పర్వతాలు మాకు ఎక్కడ ఉన్నాయండి? ఎక్కడో కాశ్మీర్లో ఉన్నాయి, లేకపోతే విజయవాడ అవతల ఉన్నాయి, లేకపోతే ఎక్కడో కావాల వైజాగ్ అవతల ఉన్నాయి అనుకుంటున్నావా? ప్రతి ఇంటిలో, ప్రతి వాని జీవితములో ఒక పర్వతం ఉంది. ఆ పర్వతము పేరేమిటో తెలుసా? దుష్టమనే పర్వతం. దేవునికి స్తోత్రం. ఏ పర్వతం అది? దుష్టుడనే పర్వతం. అది వాణ్ణి జయించాలి నువ్వు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు, దేవుని విశ్వాసి, రక్షించబడిన నీవు, సిలువ రక్తములో కడగబడిన నీవు, ప్రతి నెల ఆయన రక్తమును పానం చేస్తున్న నీవు, ఆయన శరీరం భుజిస్తున్న నీవు చేయవలసిన పని ఏంటో తెలుసా? దుష్టుడు అనే పర్వతమును ఏం చేయాలా? పొడి చేయాలా. అది నీ పని. లేదా వాడు నిన్ను పొడి చేసేస్తాడు, వాడు నిన్ను నాశనం చేసేస్తాడు. ఎస్తేరు గ్రంథములో ఒక పర్వతం ఉంది. 7వ అధ్యాయము 6వ వచనం మనం చూచినప్పుడు అక్కడ ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడుతుంది. ఏమంటుంది తెలుసా? ఎస్తేరు, మా విరోధుయగు పగవాడు దుష్టుడైన హామాన్. చాలు. ఎవరతను? హామాన్ దుష్టుడు. వాడి పేరే, వాడికి బిరుదు పెట్టాడు దేవుడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు, దుష్టుడైన హామా. ఏంట పర్వతం? మొర్దెకై అతనికి నమస్కారం చేయలేదని, అతను వచ్చినప్పుడు నిలబడి అతను సాష్టాంగపడి నమస్కారం చేయలేదని ఆ హామాను ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు దేశములో ఎంతమంది యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ ఏం చేసేపోతున్నాడు? సర్వనాశనం చేయబోతున్నాడు. ఏంటి? నమస్కారం చేయలేనందుకు, వాడి వచ్చినప్పుడు దండం పెట్టలేనందుకు. అందుకనే వాడికి ఏ పేరు పెట్టాడు తెలుసా దేవుడు? దుష్టుడైన హామా. హల్లెలూయా. వాడు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు దేశానికి. ఎప్పుడైతే మొర్దెకై నమస్కారం పెట్టలేదో ఆ చిన్న తప్పును బట్టి ఆ సంస్థానములో కొన్ని వేల మంది యూదులు ఉన్నారు. ఆ యూదులందరినీ ఊచకోత కోసేయడానికి ఒక చట్టం పెట్టాడు, ఒక శాస్త్రం తయారు చేశాడు. అది రాజు బల్ల దగ్గర ఉంది. ఇంకా కాస్త కొన్ని గంటల్లో ఆ యొక్క శాసనం మీద రాజముద్ర పడబోతుంది. రాజముద్ర పడగానే యూదులందరూ ఏమైపోతారు తెలుసా? సర్వనాశనం, ఓచుకోత. ఈ వార్త ఎస్తేరుకి తెలిసింది, మొర్దెకై తెలిసింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు యూదులందరూ ఏకమయ్యి ధర్నాలు చేయాల.
యూదులందరూ ఏకమయ్యి పోరాటాలు చేయలేదు, యూదులందరూ ఏకమయ్యి సమ్మెలు చేయలేదు. మొర్దెకై ఇక్కడ ఎస్తేరు వారిద్దరు 3 రోజులు ఉపవాసం ఉన్నారంతే. హల్లెలూయా. నుర్పిడి మ్రాణుగా వాళ్ళు ఏం చేయబడ్డారు? మార్చబడ్డారు అంతే. రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు దగ్గరికి ఎవ్వరు వెళ్ళడానికి అధికారం లేదు. సొంత భార్య అయినా పిల్లలైనా ఎవరైనా సరే రాజు ఆజ్ఞాపిస్తేనే రాజు ముందుకు వెళ్ళాల, లేదంటే మరణ శాస్త్రం విధిస్తాడు రాజు. అలాంటి శాస్త్రం ఉంది అక్కడ. అయినా సరే ఎస్తేర్ ఏ ఆహ్వానం లేకపోయినా రాజు ముందుకెళ్ళి నిలబడింది. అందరూ అన్నారు, అమ్మా రాజుగారు పిలవకుండా వెళ్తున్నావు. నువ్వేమైపోతావో? రాజుకు కోపం ఎక్కువ. ఆయన వెనక ముందు చూడు, భార్య పిల్లలను కూడా చూడు, స్మరణ శాసనాన్ని విధిస్తాడు. అమ్మా పిలిచాకి వెళ్తానంటే కుదరదు. 3 రోజులు నేను నుర్పిడి మ్రాణిగా మారాను. దేవునికి స్తోత్రం అని రాజు ముందుకెళ్ళి నిలబడింది. కోపావేశముతో ఉండవలసిన రాజు, ఆగ్రహముతో ఉండవలసిన రాజు ఎస్తేరుని చూచి కనికరపడి జాలిపడి, మా ఎస్తేర్ ఏం కావాలి తల్లి? సగం రాజ్యం ఇమ్మంటావా? బంగారం ఇమ్మంటావా? నగలు ఇమ్మంటావా? ఏ యొక్క అవసరత కొరకు వచ్చావు? ఏ సహాయం చేయమంటావు? కోరుకో అన్నాడండి. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించండి. చూసారా రాజ్య మనసు ఎలా మారిపోయిందో? అప్పుడు అంది, అయ్యా నాకు రాజ్యం వద్దు, నగలు వద్దు, ఏమి వద్దు. ఇదిగో మీ చేతిలో ఒక శాసనం ఉంది. దుష్టుడైన హామాన్ ఒక శాసనాన్ని పెట్టాడు, దానిని మీరు రద్దు చేయండి చాలు అని చెప్పగానే వెంటనే రాజు ఆ శాసనాన్ని రద్దు చేయడమే కాదు, ఆ దుష్టుడైన హామాను పిలిపించి అందరి ముందు ఊరి వేసేసాడు. చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. చూసారా వాళ్ళు ఏం చేయాలా? ఎక్కడికో వెళ్ళి రికమెండేషన్ చేయలేదు, పోరాటాలు చేయలేదు, యుద్ధాలు చేయలేదు, రాజకీయం చేయలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. వారు చేసిన ఉపవాసం, గోడు బట్ట కట్టుకొని వేస్తారు, కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రాధాయపడింది. దేవుడు ఆమెను ఆయుధముగా మార్చాడు. ఇదిగో దుష్టుడనే పర్వతమును వాళ్ళు ఏం చేశారు తెలుసా? పొడి చేసి పాడేశాడు. హల్లెలూయా. జాగ్రత్త, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన అని చూస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? దేవుడా దేవుడా నాయన అనకూడదు. ఆ సింహాన్ని నువ్వేం చేయాలా? పొడి చేయాలా. స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే నువ్వు నుర్పిడి మ్రాణిగా మారావు. దేవుడు మార్చాడు. అది దేవుని సహాయం. దేవుని సహాయం అది. ఇంకాడు ప్రత్యక్షంగా రాడు, నీలోనే పరోక్షంగా గొప్ప సహాయం చేస్తున్నాడు. ఏ అపవాదైనా సరే, ఏ విరోధైనా సరే నీ ముందు నిలబడి నిన్ను శోధిస్తున్నాడా? అపవాది నిన్ను గర్జిస్తున్నాడా? అపవాది నిన్ను వేధిస్తున్నాడా? అపవాది రుగ్మతలు నీలో ఏలుబడి చేస్తున్నాడా? ఈ ఉపవాస కూటాల్లో నువ్వేం చేయాలో తెలుసా? ఆ యొక్క రుగ్మతలను ఏం చేయాలా? పొడి చేయాలా. ఎందుకంటే దుష్టుడు ఒక పర్వతం. హల్లెలూయా. ఏం పర్వతం వాడు? అది. ఆ పర్వతాన్ని ఏం చేయాలా? ఇళ్లలోకి వస్తాడు, పిల్లల్ని పట్టుకుంటాడు, కుటుంబాల్లోకి వస్తాడు, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు, అత్త కోడల మధ్య చుచ్చు పెడతా ఉంటాడు. అలాంటి దుష్టుణ్ణి నువ్వేం చేయాలి తెలుసా? పొడి చేయాలా. హల్లెలూయా. అందుకనే నుర్పిడి మ్రాణిగా నీవు మారాలి. చెప్పండి, ఎలా మారాలి మీరు? అప్పుడు ఏ పర్వతాన్ని నూరుస్తావు? అది మామూలు కనబడే కొండలు కాస్తమా? జాగ్రత్త, పొరపాటు వెళ్ళి కొండను తన్నారు కాక కాళ్ళు ఇరిగిపోతాయి. మనము ఎదిరించవలసింది, మనము పొడి చేయవలసింది, మనము బూడిద చేయవలసింది ఎవరినో తెలుసా? దుష్టుడైన అపవాదే. హల్లెలూయా. వాడు గర్జించు సింహం వల్ల ఏం చేస్తున్నాడు?
తిరుగుతున్నాడు, నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, నీ పిల్లల్లో దూరుతూ ఉంటాడు, భర్తలో దూరుతూ ఉంటాడు. అయ్యో, ప్రతి దానిలో వాడు జోక్యం చేసుకొని నిన్ను శోధిస్తూ ఉంటాడు. వాడిని నువ్వు ఏం చేయాలంటే పొడి చేయాలా. హల్లెలూయా. యోబు నిలబడ్డాడు, యోబు ఇంటిలోకి చొరబడ్డాడు. దేవుని చేత ఆ కంచె తీయించి ఇంట్లోకి వచ్చేసాడు అంతే దుష్టుడు. వాడెప్పుడైతే యోబు ఇంట్లోకి వచ్చాడో 10 మంది పిల్లలు భోజన బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉంటే అంతే ఆ కప్పు పై కప్పు కూలిపోయి 10 మంది చనిపోయారు. దుష్టుడు చేసే పని అది. నువ్వు వాడిని ఎదిరించాలా, వాడిని నువ్వు పొడి చేయాలా. అయితే సమాధానం లేకుండా చేసేది వాడే దుష్టుడు. వాడిని పొడి చేయి. గొలియాతును చూచి 40 రోజులు ఆ గీత గీశాడు. ఎవడన్నా రండి సవాల్ చేస్తుంటే ఒక్కడు ముందుకు వెళ్ళకపోతున్నాడు, ఒక్కడు అడుగు ముందుకు వెళ్ళకపోతున్నాడు. అయితే నురుపిడి మ్రాన్నిగా ఒక పిల్లోడు వస్తున్నాడు. గట్టిగా స్తోత్రించండి. ఎవరతను? దావీదు. అరే నువ్వాడోరా, ఏదో కుక్కరాడు కొట్టలేవా? చిన్న కర్రపోలట్టుకుని కోతులు కొట్టుకుని ఒడిసేద్దా వస్తున్నావు? ముక్కలు ముక్కలు చేసేస్తాను, ముక్కలు చేసి కాకులకి గద్దలకు ఎగిరేస్తానన్నాడు గొలియాతు. దావీదు ఏం మాట్లాడాలా, చిరునవ్వు నవ్వుకుంటూ వెళుతూ 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 ఒక్క రాయి ఇస్తున్నాడు. ఆ రాయికి వాడు నిలువున పడిపోయాడు. వెంటనే వాడి చేతిలో కత్తి తీసి ఆ గొలియాతుని ఏం చేశాడు? చంపి పాడేశాడు. 40 రోజులు గడ్డ లాడించాడు ఇశ్రాయేలు ప్రజలను. 40 రోజులు వాడి యొక్క ఎత్తును చూచి, వాడి ఖడ్గమును చూచి, వాడి స్వరూపము చూచి అందరూ భయపడిపోయారు. కానీ ఈ నురిపిడి మ్రానుగా మార్చబడిన దావీద్ ఆ గొలియాతును పొడి చేసి పాడేశాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఈ కోటల ద్వారా నీకు అలాంటి సహాయము కలుగును గాక. చెప్పండి, అలాంటి సహాయము కలుగును గాక. కాబట్టి అలాంటి పర్వతాన్ని నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేస్తారు మీరు? చేస్తారా చేయరా? ఎస్, చెయ్యాలా. అదే ఉపవాసానికి ఉన్న బలం. దేవుడు చేసే సహాయం అదే. యాకోబుకు చేశాడు, యాకోబు నిలబడ్డాడు. యాకోబు ఎలా నిలబడ్డాడంటే, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది. హల్లెలూయా. అంత గొప్పగా నువ్వు మార్చబడతావు. దుష్టుడు ఉన్నంత సేపు నీ బ్రతుకులు బాగుపడవు. అదిగో మార్కు సువార్త 5వ అధ్యాయములో ఒక దుష్ట ఆత్మలు ఒక వ్యక్తిని పట్టుకున్నాయి. ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకెళ్ళిపోయో తెలుసా? అతనికి ఇల్లు ఉంది, అతనికి చక్కని భార్య ఉంది, అతనికి పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, మంచి కుటుంబం. కానీ ఆ దుష్ట ఆత్మలు అతనిలోకి ఎప్పుడైతే వచ్చాయో అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయి తెలుసా? సమాధిలో తీసుకెళ్ళిపోయాయి. ఎక్కడ తీసిపోయాయి? సమాధిలో తీసిపోయి ఏం చేస్తున్నాడు వాడు? కేకలు పెడుతున్నాడు. ఊరంతా ఏకమయ్యి వాడిని బంధించి గొలుసులతో కడితే ఆ గొలుసులు ఏం చేస్తున్నాడు? తుత్తునీయులుగా చేసేస్తున్నాడు. అంతేకాదు వాడికి వాడే రాళ్ళ చేత గాయాలు చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? ఎస్, ఎందుకంటే దుష్ట ప్రభావం వాళ్ళలో ఉంది. మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళాను. లివర్ ఇలాగొచ్చేసింది. ఇంకా 2 రోజుల్లో అతడు చనిపోతాడు. అరే భార్య విశ్వాసే. ఏమైందమ్మా? లివర్ మొత్తం పాడైపోయింది అండి. లివర్ అంతా పాడైపోయింది. అరే లివర్ పైకి కనబడదు కదా, కడుపులో ఉంటది కదా, ఎవరు పాడు చేశారు? ఎవరైనా కొట్టారా? ఎవరైనా పొడిచారా అంటే లేదండి, వాడికి వాడే లివర్ని ఏం చేసుకున్నాడు? పాడు చేసుకు. ఆ తాగుడు, ఆ వ్యసనం, ఆ దురలవాటు ఎవరేవి? దుష్టుడు. వాడిని జయించలేకపోయాడు అతను. ఆ దుష్టుని జయించలేక గాయాలు పాలై ఏమైపోయాడు? చనిపోయాడు. అలాగే ఆ మార్కు సువార్తలో వాడిని తీసుకెళ్లి సమాధుల్లో పాడేసింది. కేకలు, అరుపులు, వేదన, దుఃఖం నీ ఇంటిలో ఉన్నాయా?
అంటే దుష్టుడు ఏలుబడి చేస్తున్నాడు నిన్ను. मान लीजिए आपकी दवाई का बिल 6,000 रुपए आता है. अब वो सिर्फ దుష్టుడు నిన్ను నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా వాడు నిన్ను వాడుకుంటున్నాడు. అందుకనే దేవుడు నిన్ను నుర్రిపిడి మ్రాణిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ దుష్టుని ఏం చేయగలుగుతావు? పోడి చేయగలుగుతావు. నువ్వే చేయి. నీ ఇంట్లో దుష్టుడు ఏ పిల్లలు పట్టుకున్నాడు? నీ భర్తలు పట్టుకున్నాడా? నీ బంధువుల మధ్యలో ఉన్నాడా? వాళ్ళలో ఉన్న దుష్టత్వాన్ని నువ్వేం చేయాలో తెలుసా? పోడి చేయాలా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు నిన్ను ఎలా మారుస్తున్నాడు తెలుసా? నుర్రిపిడి బ్రాణిగా. హల్లెలూయా. 2వ పర్వతంలోకి వెళ్దామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం చదివితే అక్కడ ఒక పర్వతం కనబడుతుంది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో, ప్రాంతములు అన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ విధులన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇక్కడ ఒక పర్వతం కనబడుతుంది. ఈ పర్వతం ఏంటో తెలుసా? పాపమనే పర్వతం. చెప్పండి, ఏ పర్వతం? ఏ పర్వతం? ఈ పర్వతాన్ని బట్టి ఏమైపోయిందంట? ఆస్తి, నిధులు, బలిపీఠాలు అన్ని దోపుడు సొమ్ముగా పాడైపోయాయి. అవన్నీ నాశనం అయిపోతున్నాయి. కారణం పాపం. ఏ పర్వతం ఇది? చాలా మంది ప్రార్థన ఎంతో చేస్తాం, జవాబు రాదు. కారణం ఏంటో తెలుసా? పాపం. ప్రార్థన గొప్పదా, పాపం గొప్పదా? ప్రార్థన అనవ చేయొద్దండి. ప్రార్థన గొప్పదా, పాపం గొప్పదా? ఏటో ప్రార్థన గొప్పదా? సరే, యెహోషువ ప్రార్థన వీరుడు. ఎంత ప్రార్థన వీరుడు? యెహోషువ ప్రార్థిస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఏమయ్యాడు? నిలిచిపోయాడు. ఏమయ్యాడు అంటే ఎంత ప్రార్థనా పరుడు చెప్పాలా? బైబిల్ అంతటిలో గొప్ప ప్రార్థన వీరుడు యెహోషువ. హల్లెలూయా. యెహోషువ చేతి ప్రార్థిస్తే సూర్యుడు ఏమైపోయాడు? ఆగిపోయాడు. చంద్రుడు ఆగిపోయాడు. ఏ యుద్ధానికి వెళ్ళినా విజయం యెహోషువదే. అయితే ఒక రోజు హాయి పట్టణానికి వెళ్ళాడు యుద్ధానికి. ఏ పట్టణానికి? ఆ పట్టణానికి వెళ్ళగానే యెహోషువ ఓడిపోయాడు. ఏమయ్యాడు? ఎవరతను? ప్రార్థనా పరుడు. ఎంత ప్రార్థనా పరుడు? సూర్యుణ్ణి ఆపేశాడు, చంద్రుణ్ణి నిలిపేశాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థనా వీరుడైన యెహోషువ ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఎవరి వల్ల? ఆకాను ఏం చేశాడంటే ఒక బంగారు కమ్మిని చూచి, ఆ కమ్మి మీద ఉన్న సేనారు వస్త్రాన్ని చూచి జస్ట్ ఆ వస్తువు పట్టుకెళ్ళి దాచుకున్నాడు. ఎప్పుడైతే ఆకాను చిన్న పాపము చేశాడో ప్రార్థనా వీరుడైన యెహోషువ ఓడిపోయాడు. ఇప్పుడు ఆకాను పాపం గొప్పదయ్యిందా, యెహోషువ ప్రార్థన గొప్పదయ్యిందా? అది ఆకాను పాపమే గొప్పది. అర్థమవుతుందా? ఆకాను పాపం ఆఫ్టర్ ఆల్ ఒక సైనికుడు, సైన్యంలో ఒక వ్యక్తి. ఆడేదో దురాశపడి పాపం చేసి తెచ్చుకుని దాచుకున్నాడు. మరి మహాప్రార్థన వీరుడైన యెహోషువ ఏమైపోయాడు? ఓడిపోయాడు. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా అంతే. చాలా ప్రార్థన శక్తి నీకు ఉండొచ్చు, చాలా ప్రార్థన బలం నీకు ఉండొచ్చు, భాషలు మాట్లాడే వరం ఉండొచ్చు, ప్రవచనాలు చెప్పే వరం ఉండొచ్చు, కానీ నీ ప్రార్థనకు జవాబు రావటంలా. కారణం ఏంటో తెలుసా? నీ ఇంటిలో
ఎక్కడో ఏదుంది అది పాపం ఉంది. నీ పిల్లోడో, నీ భర్తో, నీ బంధువో, లేకపోతే నీ వ్యాపారమో, నువ్వు చేసే ఉద్యోగంలోనో ఏదో చిన్న పాపం అనే పర్వతం చోటు చేసుకుంది. నిజానికి ఆ కన్ను చిన్నదే, ఆ కమ్మి పెద్ద లెక్క కాదు, దేవునికి పెద్ద లెక్క కాదు. అయినా ప్రార్థన వీరుడైన యెహోషువ ఏమైపోయాడు? ఓడిపోయాడు. నీ జీవితంలో కూడా అంతే. ఎందుకు కార్యాలు జరగడం లేదు? ఎందుకు అద్భుతాలు జరగడం లేదు? నీ ప్రార్థనలకు జవాబు ఎందుకు రావటం లేదు? నీ జీవితంలోనో, నీ బ్రతుకులోనో, నీ కుటుంబంలో ఎక్కడో చిన్న పాపం దాగి ఉంది. అది పెద్ద ప్రార్థనను ఏం చేస్తుంది తెలుసా? అని చేస్తుంది. అందుకనే దేవుడు నిన్ను ఒక నురిపెడి రాణిగా మార్చి ఆ ప్రార్థనకు ముందు నువ్వేం చేయాలి తెలుసా? ఆ పాపం అనే పర్వతమును పొడి చేసేయాలా? చప్పలు కొట్టు ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. ఏం చేయాలా? చెప్పండి. దేన్ని పొడి చేయాలి నువ్వు? అది. అప్పుడు నువ్వు అలా మోకరించి అబ్బా తండ్రి నాయనా అంటే చాలట. గలతీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, వెంటనే జవాబు దిగొచ్చేస్తుంది. నెమ్మది వరుస వదిలించండి. నువ్వు ప్రార్థిస్తే చాలు. అడుగుడి మీకు, వెదకుడి, తట్టుడి. ఎప్పుడు 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 పడినప్పుడు కాదు. నీలో పాపము పొడైపోయినప్పుడు, బూడిద ఎగిరిపోయినప్పుడు నీలో పరిశుద్ధత ఆవరిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే పాపమనే పర్వతము పొడి చేస్తావో, పాపమనే పర్వతము బూడిదవుతాదో, పాపమనే పర్వతం ఎగిరిపోతాదో, పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకోబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న ప్రార్థన శక్తి, నీలో ఉన్న ప్రార్థన బలం, నీలో ఉన్న ప్రార్థన వీరుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకని నీ ప్రార్థనకు జవాబు రావటంలే. ఇప్పుడు పరీక్షించుకో. ఇంటికి వెళ్ళాక పోరాడు. ప్రభువా నన్ను ఈ పాపము నుండి ఆల్రెడీ దేవుడు దాని పాపం అనే తలను చితకదొక్కేశాడు కల్వరి కొండ మీద. ఇప్పుడు తోకాడుతుందంట. ఏంటిది? తోకే ఆ పాపం. బలమైన పాపమంతా యేసయ్య కల్వరి కొండ మీద హతమార్చేశాడు. ఇప్పుడు చిన్న చిన్న పాపాలు వచ్చాయి. మోసం, అబద్ధం, కామపు చూపు, ఏమంటే గలతీ పత్రికలో ఉన్నాయి 15 ఉంటాయి. అవి శరీర క్రియలు. వాటిని నువ్వేం చేయాలా? పొడి చేయాలా? దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? అప్పుడు నీ ప్రార్థన ఏమవుతుంది? शादी का माहौल है, जमा है रंग। आओ देखें किसके लुक में कितना है दम। చెప్పండి. ఫలిస్తుంది. నీ ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. అన్న ప్రార్థించింది ఆమె అనేటప్పటికి ఆ గుమ్మం దగ్గర ఉన్న దైవజనుడు ఏలీ గారు, అమ్మా నీ ప్రార్థన దేవుడు విన్నాడు, మరలా ఇదే రోజున నీ కడుపులో ఒక బిడ్డ పుడతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చింది జవాబు? 4 రోజులు పైకి వచ్చిందా? 10 రోజులు పైకి వచ్చిందా? ఆమె ఇంకా మందిరము దాటకుండానే ఏం పొందుకుంది? జవాబు. నువ్వు అలాగే పొందుకో. హిజ్కియా ప్రార్థిస్తుంటే యెషయా వచ్చాడు, రాజా ఈ రాత్రిని దీపం మారిపోతుంది, ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. చెప్పాడు. చెప్పి వెళ్తున్నాడు. ఆ రాజు గదులు దాటి, ఆవరణము దాటి, ఆ గుమ్మము దగ్గర ఉన్న ద్వారము దగ్గరకు వెళ్ళే లోపల జవాబు వచ్చేసింది యెషయాకు. హల్లెలూయా. యెషయా ఆగు అన్నాడు దేవుడు. అయ్యా రాజుకు చెప్పేస్తాను, ఇల్లు సర్దుకోమన్నాడు, దీపం మారిపోతుందని చెప్పేస్తాను, ఇదిగో ఈ ఆవరణం దాటి గుమ్మం దాటి ఇదిగో రోడ్డు మీదకి వస్తున్నాను అన్నాడు. లేదు లేదు లేదు. మరలా వెనక్కి వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్. హల్లెలూయా. ఆ క్షణంలోనే జవాబు వచ్చింది. ఆ టైంలోనే జవాబు వచ్చింది. ప్రార్థన అంత శక్తివంతమైనది ప్రార్థన. ఎప్పుడంటే పాపం అనే పర్వతమును ఏం చేయాలి? నువ్వు
పొడి చేయాల. అది చేయబడాలంటే నురిపిడి మ్రాణుగా మారాలా. నమ్మని వారు సోదరించండి. హల్లెలూయా. ఎందుకంటే నీలో శరీర క్రియలు ఉన్నాయి దేవుడికి. ఎందుకంటే 59 యెషయా గ్రంథములో రక్షింప నేరక ఇన్నునట్లు యెహోవా హస్తము కుర్రచ్చ కాలేదు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడు చూద్దాం. మన పాపములు మీ దోషములు మీ దేవునికి మీకును మీ మీ దేవునికి అడ్డముగా వచ్చెను. అది అర్థమైందా ఈ మాట? రక్షింప నేరక ఇనున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. అంటే పని చేద్దాం. ఇప్పుడు నేను అగాధంలో పడిపోయాను. ఒక అగాధం ఉంది ఇక్కడ. పోనీ కాకినాడ సముద్రం ఉందనుకుంటాం. నేను పడిపోయాను. దేవుడు నన్ను ఏం చేయాలా? రక్షించాలి. ఏం చేయాలా? కానీ దేవుడు ఏం చేయలేదు, రక్షించలేదు. పడిపోయి ఏం చేస్తున్నాను? కొట్టుకుపోతున్నాను. అలాగని ఆయన హస్తమేమో లేదు, కొరచేం కాదు, సముద్రం కాదు కదా, సముద్రపు అడుగుకు వెళ్ళినా కానీ ఆయన చేయి వచ్చేస్తుంది. నెమ్మది వారు సతులించండి. అడుగు భాగంలోకి వెళ్ళిపోయినా ఆయన హస్తం. మరి యోన ఎక్కడ పడ్డాడు? సముద్రంలో పడ్డాడు. మరి దేవుని హస్తం కొరచైతే యోన ఏమైపోయాడు? కొట్టుకుపోవడం. కానీ వెళ్ళి ఆ చేపను పట్టుకొచ్చి యోనాను ఆ చేప కడుపులో పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే కొరచ కాదు. మరి ఎందుకు రక్షించలేదు అంటే నా పాపము ఆయన చేతికి నాకు ఎలాగుంది? అడ్డంగా ఉంది. అది దేవునికి స్తోత్రం. ఆ పాపంలోకి వచ్చింది దేవుని చెయ్య. ఇంకెళ్తాలా? అడ్డంగా చీకటి వచ్చేసింది. చీకటి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు అక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు. అది దాని అర్థం. రక్షింపనేరక ఇన్నున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. విననేరక ఇన్నున్నట్లు ఆయన చెవులు. చాలా మంది ఎంత ప్రార్థన చేస్తున్నాను అయ్య గారు, ఎంత ఏడుస్తున్నానండి బాబు, ఎంత కన్నీరు కాడుతున్నానండి బాబు, 3 గంటలు లెక్కుతున్నానండి, ఏక ప్రార్థనేనండి, వారానికి 2 ఉపవాసాలండి, కడుపు మార్చేసుకుంటున్నావు. కడుపు అన్న మారుతుంది కానీ నీ ప్రార్థన మాత్రం ఎక్కడికి వెళ్తలేదు? చెవులకి వెళ్తలేదు. అలాగని ఆయన చెవులు మందము. ఇస్మాయిలు చిన్న పిల్లాడు అంట, చిన్న పిల్లాడు. హాగరు వెతికి 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 అయ్య బాబు నీళ్ళు దొరకలేదు, పిల్లడు చచ్చిపోతున్నాడు, పిల్లడు చచ్చిపోతున్నాడు, అయ్య బాబోయ్ ఆడు సావు నా కళ్ళలను చూడననుకొని ఆమెడు దూరం వెళ్ళిపోయి వెనక్కి తిరిగి అడుగుతుంది. ఈలోగా దేవుడు ఎవరు మొర విన్నాడు చెప్పండి? ఆగరా ఎవరది? చిన్నవాణి మొర వినేను. దేవుడికి స్తోత్రం. చదువుకొని ఇంటికి వెళ్ళాక ఆది కాండంలో ఉంటుంది 21. చిన్నవాణి మొర వినేను. దేవునికి స్తోత్రం. అంటే చిన్న పిల్లోడు స్వరము దేవునికి మాట్లాడరా వినబడతారు. మరి నీ ప్రార్థన ఎందుకు వినబడతా లేదంటే ఆయనకు నీకు మధ్యలో ఏమడ్డొచ్చాయి అమ్మా. అది దాన్ని నువ్వేం చేయాలా? ఎవరు చేయాలి? నువ్వే పొడి చేయి. నువ్వే ఒప్పుకోవాలా. నువ్వు ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు ఒప్పుకోలేదా? ఎవడే తన బాబులు తను ఒప్పుకుంటే కనికరం పొందుతావు. ఒప్పుకోపోతే ఏమైపోతావు? ఉగ్రతకు లోనవుతావు. దేవునికి స్తోత్రం. అందుకనే చెవులు మందం కాలేదు, చెయ్య కొరచకాల. ఆయన చెయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళినా 139 అనుకుంటాను, ఆకాశములకు వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రపు అగాధములకు వెళ్ళిన నీవు నన్ను అక్కడ నువ్వు ఉన్నా. పట్టుకుంటాడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ స్థలములకు వెళ్ళినా దేవుడు నీతో ఉంటాడు. అయితే నేను ఎందుకు రక్షించలేకపోతున్నాడు? ఎందుకు అపాయానికి లోనవుతున్నావు? ఎందుకు ఏమంటే శోధనకు గురవుతున్నావు అంటే ఇదిగో నీ పాపములు ఆయనకు నీకు ఎలాగున్నాయి? అడ్డుగా ఉన్నాయి. అందుకనే నిన్ను రక్షించలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే నీ ప్రార్థన ఆయన చెవులోకి వెళ్ళటం లేదు.
కారణం అడ్డముగా ఏమొచ్చాయి? మీ దోషములు, మీ ఆ పర్వతం అడ్డంగా ఉంది, అడ్డంగా ఉంది. మనకు ఎవరెస్ట్ పర్వతము మన దేశానికి అడ్డుగా ఉంది కాబట్టి ఆ సైన అవతల ఉన్న శత్రువులు మన దేశానికి రాలేకపోతున్నారు. లేకపోతే ఇండియాని ఎప్పుడో దోషేసుకుందరు. అడ్డుగా ఆ ఎవరెస్ట్ శిఖరం, ఆ పెద్ద పర్వతం అడ్డుగా ఉన్నాయి. ఇశ్రాయేలు దేశము చుట్టూ పర్వతాలున్నాయి. అందుకనే ఏ దేశము దాని మీద దాడి చేయాలంటే చాలా భయపడతారు వాళ్ళు. అలాగే దేవునికి నీకు కూడా ఒక పర్వతం పెట్టేసుకున్నావు. ఆ పర్వతం పేరేటో తెలుసా? పాపమనే పర్వతం. చెప్పండి, ఏంటది? ఆ పర్వతం నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? ఏం చేయాలా? దేవునికి స్తోత్రం. ఈ ఉపవాసం పొడి చేయాలంటే నువ్వు ఎలా మారాలా? మురిపిడి మ్రాణిగా. అది कहाँ से? हे, कहाँ से? నొరిపిడి మ్రాణిగా మారాలా. ఎవరి పాపం ఆడే ఒప్పుకోవాలా? నేను నీ పాపాన్ని క్షమించలేను, నా పాపం మీరు క్షమించలేరు. ఆల్రెడీ కలవరిలో మనం